సాల్ట్. ఇది వడపిండి ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇది వడపిండి. ఫస్ట్ ఆనియన్స్, మసాలా వడ పులుసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, మసాలా గారెడ్డి, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, గారికి బాగుంటుంది. ఇది మొత్తం మిక్స్ చేయాలి. మసాలా గారి పిండి అండి ఇది పచ్చిమిరపప్పుతోనే చేసుకుంటారు. ఇదిగోండి, ఇదంతా అట్లా మిక్స్ చేసుకోండి. పచ్చిమిర్చి, అల్లం పేస్టు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మిక్స్ చేసి కొంచెం సేపు ఊరబెట్టుకుంటే ఇప్పుడు నూనె పోసుకొని ఈ వడలు అది లావుగా చేసుకోమాకండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి. అంతే కమ్మగా ఉంటుంది. వడ పులుసు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఏగుతుంది, బాగా ఏగాలి, ఎర్రగా రావాలి గారి, ఎర్రగా వచ్చి దీన్ని కట్ తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి రావాలి. అది మసాలా గారి రెడీ అండి. ఎంత ఎర్రగా కలిగింది, అంత కలర్గా వచ్చింది చూడండి. ఇది సరిపడ ఆయిల్, కర్రీకి సరిపడ ఆయిల్ 4 స్పూన్లు వేసుకోవాలి. ఫస్ట్ కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కల్లుప్పు, ఇది బాగా మగ్గాలి. ఉల్లిపాయ ఇంత కమ్మగా ఉంటుంది. అల్లం పేస్ట్ అండి. ఆనియన్ వేగిన తర్వాత అల్లం పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్ బాగా వేగాలి. టమాటా కొంచెం పసుపు, లోలో వేసుకోండి. 2 స్పూన్స్, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా, కొంచెం ఎక్కువ ఉండాలి కారం. ఇది ఇట్లా కలుపుకోండి. కొంచెం మసాలా, గరం మసాలా, ఇది గరం మసాలా అన్నీ వేసామండి. బాగా కుక్ అవుతుంది. టమాటా వేగిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు, ఇందాకడే నేను దీన్ని పిండి పెట్టుకున్నాను. మంచిగా వేస్తే టమాటాలు ఆల్రెడీ వేసాం. కలుపుకొని 1 గ్లాస్ వాటర్, మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోయాలి. 1 గ్లాస్ వాటర్ పోయాలి.
ఇది కొంచెం మరగాలి. చేపల పులుసు లాగా ఉంటుంది, బాగుంటుందండి. టేస్ట్గా, పుల్లపుల్లగా, కారం కారంగా. కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాడలు, కొత్తిమీర కాడలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ దీంట్లో ఉంటుంది. మూత పెట్టుకోండి. ఇదిగోండి, పులుసు బాగా మరిగిపోయింది. ఈ మరిగిపోయిన పులుసులో కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి. ఆల్రెడీ కరెక్ట్గా వేసాను, ఇట్లా ఉండాలండి పులుసు. కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి. ఓకే అండి, బాగుంది. ముందాక చేసుకున్న వాళ్ళు దీంట్లో ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఇందాక చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కటిగా ఇట్లా చేసుకొని అదండి ఈ ప్రాసెస్ అయిపోయింది. ఈ వడలు కొంచెం మగ్గాలి. ఏం బాగుంటుందండి మటన్ చేపల పులుసు, అసలు పని దీని కింద బలాదు, ఇంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 5 మినిట్స్ కొంచెం ఉడకాలి. ఇప్పుడు దాన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టండి. ఆయిల్ పైకి తేలింది, ఇప్పుడు మూత తీస్తున్నాం. కదా ఆయిల్ ఎంత బాగా తేలిందో పైకి, ఇట్లా ఆయిల్ బాగా వచ్చేసింది అనుకోండి, కూర బాగా ఉడికినట్టు సూపర్గా ఉంటుందండి. ఇది చేపల పులుసు లాగా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే ఇది వెజిటేరియన్, అది నాన్ వెజిటేరియన్ అయ్యింది, అంతే తేడా. పులుసు రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. చేపల పులుసు కన్నా చాలా బాగుంటుంది. అందుకోసమే వడ పులుసు అని ఆంధ్రాలో పెట్టుకున్నామండి, వెజిటేరియన్ వాళ్ళు తినేది ఒకటి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీని ప్రాసెస్ అన్ని చూపించాము, ఆల్రెడీ చెప్పేశాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.